ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 12వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఈ శ్లోకం యొక్క భావము ఏమనగా, అర్జున, రజోగుణము ఎక్కువైనప్పుడు మానవునిలో లోభము, బాహ్య ప్రపంచం వైపు బహిర్ముఖమైన మనసు, కర్మల ఆరంభము, అశాంతి, విషయవాంఛలు కలుగుతాయి. లోభము అనగా పరద్రవ్యము ఆశించడము మరియు తన సొమ్మును ఖర్చు పెట్టకుండా దాచుకొనడము. ఈ రాజస గుణము ఉండేవారు ప్రవృత్తి మార్గంలో ఉంటారు. ప్రవృత్తి మార్గము అనగా ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచ కార్యాలలో మునిగి తేలుతూ ఉండడం, అనగా బయటి కర్మల కొరకు ఆశగా వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ కర్మలలో మునిగి తేలుతుంటారు. కొత్త కర్మలను ప్రారంభిస్తుంటారు. అడ్డంకులు వచ్చినప్పుడు మధ్యలోనే మానివేయడం కూడా జరుగుతుంది. భర్తృహరి నీతి శతకంలో చెప్పినటువంటి 3 రకాల మానవులను, ఉత్తమ రకము, ఉత్తమ మానవులు, మధ్యమ మానవులు, అధమ మానవులు అని చెప్పడం జరిగింది. ఈ రాజసిక గుణం కలిగిన వారు మధ్యమ రకం మనుషుల కోవకు చెందుతారు. వీరు ఆడంబరంగా పనులు మొదలు పెడతారు, అడ్డంకులు రాగానే వదిలివేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ పనుల ఒత్తిడి చే అశాంతి కలిగి ఉంటారు. తగినటువంటి ఫలితం కూడా వస్తుందని హామీగా చెప్పలేము. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుణము కలిగిన మానవునికి మంచి ఉదాహరణ రావణాసురునిగా చెప్పవచ్చును. కావున మనము రాజగుణమును ప్రయత్నము చేసి తొలగించుకోవాలి. ఈ రజోగుణం కలిగిన వారు ఎల్లప్పుడూ డోలాయమైన మనస్సు, అనగా స్థిరమైన మనస్సు కాక అనుమానాస్పదముగా డోలాయమైన మనస్సు కలిగి ఉంటారు. ఎక్కువ ఆతృత కలిగి ఉంటారు. సరైనటువంటి తృప్తి ఉండదు. అహంకారంతో, స్వార్థంతో పనులు చేస్తూ ఉంటారు. అవధి లేనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అలసట కలిగించే కర్మాచరణతో మునిగి తేలుతూ ఉంటారు. అందువలన వీరి మనసు ఎప్పుడు ఉక్కిరి బిక్కిరిగా ఆందోళనాయుతంగా ఉంటుంది. ఇతడి యొక్క దుఃఖము అంటువ్యాధిలాగా అతనికి చుట్టుపక్కల సమీపంలో ఉండే వారికి సోకుతూ ఉంటుంది. మరి ఒక ఉదాహరణగా చెప్పాలంటే, పచ్చి పుల్లని మామిడికాయను రాజసిక గుణములకు పోలికగా మనము చెప్పవచ్చును. కావున ఇటువంటి రాజసిక గుణమును వదిలించుకునేదానికి మనము తీవ్ర ప్రయత్నము చేయవలసి ఉంటుంది. శుభం భూయాత్.